అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా. ఎంతో రుచికరమైన కాజు చికెన్ పకోడీ. ముందుగా ఇవి కావాల్సిన పదార్థములు: ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్, కాజు, శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, కారం, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నువ్వులు మరియు జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మకాయలు. తయారు చేయు విధానం: ముందుగా బౌల్ తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఒక బౌల్లో వేసుకొని తర్వాత కాజు, తర్వాత శనగపిండి, కార్న్ఫ్లోర్, కారం, పసుపు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా అండ్ కొత్తిమీర అండ్ సాల్ట్. నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ నువ్వులు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా కడాయి పెట్టుకుందాం. సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిందండి, ఒకసారి చూసుకుందాం. పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొని కాగుతున్న నూనెలో వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని అటు ఇటు కలుపుకుందాం. అటు సైడ్ ఇటు సైడ్ కలుపుకుందాం. బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు వేగిపోయినాయండి.
మనం తీసేసుకుని ఒక బౌల్లో వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు మనం అందులో డీప్ ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో. అంతేనండి. డీప్ ఫ్రై చేసుకున్న పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకుని గార్లిక్షన్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కాజు చికెన్ పకోడీ రెడీ.